హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి మనుష వ్లాగ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హైదరాబాద్ మటన్ తహరీ. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రాసెస్ అనేది చాలా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? మటన్ని శుభ్రంగా కడిగి ఇలా మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ మటన్ని ఉడికించుకోవడానికి ఒక కుక్కర్ తీసుకోవాలి. ఆ కుక్కర్లో మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. ఇందులోనే ఆయిల్ని వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోవాలండి. రైస్ ప్రిపేర్ చేసేటప్పుడు అందులో కూడా మనం సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి చూసి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకొని ఆ ఆనియన్స్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొత్తిమీర, పుదీనా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలా మిశ్రమం అంతా మటన్కు పట్టే విధంగా ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మటన్ కుక్ అయ్యే వరకు రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. మీరు నార్మల్ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రైస్ని 2 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ పోసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు ఈ మటన్ విజిల్స్ వస్తున్నాయి కదండి. విజిల్స్ ఆఫ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి మూత తీసి చూసుకోవాలి. మనం ఇందులోకి వాటర్ ఏం యాడ్ చేయలేదు కదండి. వాటర్ చూడండి ఎలా వచ్చాయో. ఇప్పుడు ఇందులోనే ఒక 1 కప్ పెరుగు, 1/2 కప్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఈ మటన్ మిశ్రమంలోకి యాడ్ చేసుకున్నాక ఈ పెరుగు ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ నేను బిర్యానీ స్పైసెస్ తీసుకున్నానండి. లవంగం, దాల్చిన చెక్క, సాజీరా తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి చిన్న సైజ్ అంతా ఆనియన్ కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా చీలికగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెని పెట్టుకోవాలి. ఆ గిన్నె హీట్ అయ్యాక అందులో గిన్నె వేడి అయ్యాక నెయ్యి వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఒక నెయ్యి ఫ్లేవర్ 3 or 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. నెయ్యి వేసుకోవడం వల్ల అయ్యాక ఇందులో మసాలాని యాడ్ చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేయించుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర, పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని వాటర్ మసిలేంత వరకు చూసుకోవాలి. ఇలా వాటర్ మనకు మరుగుతున్నప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని ఈ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ యాడ్ అయ్యాక మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ రైస్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న మటన్ని ఈ రైస్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ మటన్ మొత్తం వేశాక రైస్, మటన్
మొత్తం కలిపే విధంగా ఒకసారి మంచిగా కలిపి మూత పెట్టుకొని కుక్ అవ్వాలి. ఇప్పుడు మరోసారి మూత తీసి మరోసారి ఇలా కలుపుకొని మీడియం సైజులో మంటని పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా మధ్యలో పీసెస్ ఉడికిందా లేదా అని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉడికింది కదా అండి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేసి దమ్ చేసుకోవాలి మనం. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే మటన్ తహరీ రెడీ. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని రైతా కాంబినేషన్లో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా టేస్టీగా ఇలానే వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.